తేలు చూడండి. దాన్ని కొట్టడానికి ట్రై చేస్తుందేమో అనుకున్నా కానీ ట్రై చేయట్లే అసలు. దాని విషానికి, దాని కొండికి చూడండి విషం లాస్ట్కి సన్నగా అవపడుతుంది వాటర్ లాగా. అది విషం ఎందుకు అది ఎన్నిసార్లు ఇట్లా ఒకటేసారి ఏమో ట్రై చేసినట్టుంది కానీ అసలు ట్రై చేయలేదు కూడా దాన్ని. తేళ్ళు మామూలుగా ట్రై చేస్తాయి కూడా దానికి, కానీ అది కొండి కింది కన్నా ఏదన్నా కూడా అసలు ఇట్లా పట్టుకొని కుడతాయి కానీ కుట్టట్లే. లాస్ట్ దాని కొండి చివరికి కొద్దిగా విషం కూడా ఉంది. అంతకుముందు దేన్నైనా కుట్టిందో ఏమో చూడండి. నా మోపున ఆట ఆడడం అదే ఫస్ట్ టైం తేలితోటి. ఎప్పుడు ఆడలే. ఫస్ట్ భయం అయింది కానీ తర్వాత అది ఎట్లా కొడతలేదు, ఉరుకుతలేదు కదా. పాము అయితే ఉరుకుద్ది, భయం అవుతుంది. ఏ పాముకైనా భయం కాదు కానీ తాసుపాము అంటే భయం అవుతుంది, అంటే పగబడుతుంది కాబట్టి. చిన్న ఆట కాదు తేలితోటి. కరుతుంది అంటే అసలు కరవట్లేదు అది. మామూలుగా నువ్వు అక్కడ ముందున్న కొండలతోటి పట్టుకుంటుంది కానీ అసలు ఆ కొండి వాడట్లే. విషయం వచ్చే కొండి ఎందుకో. 4 నిమిషాలు 5-6 నిమిషాల తర్వాత దాన్ని హింస పెట్టి చంపిన. తేళ్ళు జాగ్రత్తగా ఉండాలి తేళ్ళతోటి కూడా. తేళ్ళు కుడితే కూడా చచ్చిపోతారు. టయానికి హాస్పిటల్ దగ్గరలో లేకపోయినా ఒకవేళ గబుక్కున నరానికి గరిచింది అనుకో కథమే ఇక. మా పెదనాన్న కొడుకు అట్లనే చచ్చిపోయిండు. ఇప్పుడు 8 నెలలు కావచ్చు వాడు చచ్చిపోయి. అన్నయ్య ఎడమ చేతి బొటవ నేలుకి గరిచింది. చేనులో పని చేస్తుంటే రాయి కింద ఇట్లా రాయి అనేసరికి గరిచి 5 రోజులు హాస్పిటల్లో ఉండి ఆయన కూడా బతకలే. విషయం హార్ట్కి ఎక్కిందంట, చనిపోయాడు. మంచిగా చదువుకుండు. ఇంకొక 1 ఇయర్ కూడా కాకపోవాలి జాబ్ రావడానికి. జాబ్కి కూడా అప్లై చేసిండు. అది కూడా ఎర్రతేలే కానీ ఇది నల్లతేలు. ఎర్రతేలికే ఎక్కువ చచ్చిపోతారట. నల్లతేలు కంటే ఎర్రతేలు విషయం బాగా పవర్ఫుల్గా ఉంటుందట. అసలు చచ్చిపోదు కానీ ఆ రోజు వర్షం వస్తుంటే తేలు గరిశాక వర్షంలోనే హాస్పిటల్కి వెళ్ళారంట వాళ్ళు. దానివల్లనే చచ్చిపోయారని వాళ్ళు అంటే లాస్ట్కి దీన్ని ఆటాడి చంపిన. ఫస్ట్లో తేళ్ళని కొద్దిగా అంత భయం ఉండపోయేది కానీ మా పెదనాన్నకు చచ్చిపోయినాక కొద్దిగా భయం తేలంటే. చంపేసిన లాస్ట్ దాన్ని కుట్టి